32,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఒక రోజు గోదావరి జలాలు, రెండో రోజు కృష్ణా జలాలపై చర్చిద్దామన్నారు. ఇక కేసీఆర్ కుట్రలతోనే తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయాయని కూడా అన్నారు. సీమాంధ్ర పాలకులతో కలిసి తెలంగాణను ఎడహరి చేశారని మండిపడ్డారు. చంద్రబాబుతో ఉండాలనుకుంటే ఇంకా టీడీపీలోనే ఉండేవాడిని, తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లోకి వచ్చారని తెలిపారు. ప్రాణహిత చేవళ్లను తరలించే 1,00,000 కోట్లు దోసుకున్నదెవడు? ఇవాళ గోదావరి బంకంచెర్లలో 3,000 టీఎంసీ సముద్రంలో పోతున్నాయి. రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? 2016లో మొత్తం వివరాలతో నేను వస్తా, నువ్వు సిద్ధంగా ఉన్నవా? నువ్వు చెప్పినాకనే కదా ఉమాభారతి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు 2016లో ఆనాడు జీవో ఇచ్చిండు. గోదావరి నుంచి బంకంచెర్లకు నీళ్లు తరలించడానికి, హంద్రీ నీవాకు 400 టీఎంసీలు తరలించడానికి 2016లోనే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2018లో వ్యాప్కోస్ను నియమించింది నిజం కాదా? వ్యాప్కోస్ సంస్థ 400 టీఎంసీలు గోదావరి జలాలను హంద్రీ నీవాకు బంకంచెర్ల ద్వారా తరలించడానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఏపీ